ఎంతమంది దేవుని చేత ఆశీర్వదించబడాలని కోరుతున్నారో చేతులు చూపెట్ట. ఇప్పుడు వెనకాల తీయాలి బాబు, నువ్వు ఫోటో చేతులు ఎత్తినప్పుడు ఫోటో ఒక్కసారి వీడియో తీయాలి. అది అందరూ, ప్రతి ఒక్కరూ, స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లలు అందరూ ఆశీర్వదించబడాలని కోరుతున్నారు. ఈ వాక్యం అయిపోయేటప్పటికి, ఈ వాక్యంలో మీరు విన్నది, అర్థం చేసుకున్నది మీ జీవితంలో గనక అనుసరించినట్లయితే దేవుడి మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క వాక్యం మన బ్రతికించుద్ది. దేవుని యొక్క వాక్యం మనకి తెలివిచ్చుద్ది. దేవుని యొక్క వాక్యం మనల్ని బలపరుచుద్ది. దేవుని యొక్క వాక్యం మనం కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో ఉన్నప్పుడు ఓదార్పునిచ్చుద్ది. దేవుని యొక్క వాక్యం రక్షణలోనికి నడిపించుద్ది. దేవుని యొక్క వాక్యం యేసు ప్రభు సన్నిధికి మనం నడిపించుద్ది. కాబట్టి ఈరోజు ఆశీర్వాదములకు వారసు అవటానికి మీరు పిలువబడితేనే వాక్యం చదివారు పాస్టర్గా. 1 పేతురు 3:9 చదువుకుందాం. 1 పేతురు 3:9 ఆశీర్వాదములకు వారసులవుటకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి. ఆశీర్వాదమునకు వారసులు అవడానికి మీరు పిలువబడ్డారు. యేసుక్రీస్తునందు ఆశీర్వదించబడాలని దేవుడు మిమ్మల్ని పిలిచాడు. అబ్రహాము అన్యుడు, తల్లిదండ్రులు అన్యుడు, కానీ అబ్రహాములో దేవుడు యథార్థతను చూశాడు, నీతిని చూశాడు, భక్తిని చూశాడు. అబ్రహాముని దేవుడు పిలిచాడు. పిలిచి ఏమన్నాడో ఆదికాండం 12:1-2 రాయబడి ఉన్నది. ఆదికాండం 12:1-2 యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. దేవుడు అబ్రహాముతో చెప్పాడు, నీ దేశం నుండి, నీ బంధువుల నుండి నువ్వు బయటికి రా, నేను చూపిస్తున్న దేశానికి నువ్వు వెళ్ళు, నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు ఆశీర్వాదముగా ఉంటావు అనేక మందికి. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు పిలిచింది మీరు ఆశీర్వదించబడాలని, మీరు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు పిలిచాడు. అప్పుడు అబ్రహాము దేవుని మాట విన్నాడా లేదా? దేవుడి మాట విన్నాడు. ఎక్కడ ప్రభు అని ప్రశ్నించలా, ఎందుకు ప్రభు అని ప్రశ్నించలా, ఎలా వెళ్ళాలి ప్రభు అని ప్రశ్నించలా. ఆయన భార్యను, బిడ్డలను, సేవకురాన్ని, ఆయనకి సంతానం లేదు, ఆయన సేవకుల సంతానమే ఆయన సంతానం అనుకున్నాడు. పశువుల్ని తీసుకొని ప్రయాణమయ్యాడు. దేవుడు చెప్పినట్టు అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడో లేదో చూద్దాం. ఆదికాండం 24:1 ఆదికాండం 24:1 అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడైందను అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అది అబ్రహాముని దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడు? అబ్రహాము దేవుని యొక్క మాట విన్నాడు కాబట్టి, అబ్రహాము దేవుని చెప్పినట్టు చేశాడు కాబట్టి,
అబ్రహాముని అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. అన్ని విషయాలంటే మీరు ఏ విషయం అని మీరు అడగచ్చు. అబ్రహాంకి కుమారుడు కలిగాడు వృద్ధాప్యంలో. 100 సంవత్సరాల వయసప్పుడు, భార్యకు శారాకి 90 సంవత్సరాల వయసప్పుడు దేవుడు సంతానాన్ని ఇచ్చాడు. ఆయా కుమారుడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఆ కుమారుడికి పెళ్లి కుమార్తెను చూస్తానికి ఎలియాజరు అనేటువంటి ఆయన సేవకుడిని పిలిచి, నా జనుల యొద్దకు వెళ్ళు, బెత్లీయేలు గృహానికి వెళ్ళు, లాబానికి పుట్టినటువంటి కుమార్తెను, లాబానికి చెల్లెలైనటువంటి బెత్లీయేలు కుమార్తెని నా కుమారుడికి భార్యగా తీసుకురా అన్నాడు. అప్పుడు ఎలియాజరు అన్నాడు, అయ్యా, ఆ దేశం నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఆ అమ్మాయి ఎలా ఉంటుందో నాకు తెలీదు, ఆ ఇంటి వారు నేను వెళ్తే ఆహ్వానిస్తారో నాకు తెలీదు. అప్పుడు అబ్రహాము ఏమన్నాడు తెలుసా, నా తొడ కింద చేయి పెట్టు, నన్ను దీవించిన దేవుడే, నాకు తోడుగా ఉన్న దేవుడే నీకు తోడుగా ఉంటాడు, నీ ప్రయాణంలో నీకు తోడుగా ఉంటాడు, నేను నీకు అప్పచెప్పినటువంటి కార్యము నెరవేర్చున్నట్లుగా దేవుడు నీకు తోడుగా ఉంటాడు, వెళ్ళు అన్నాడు. బయలుదేరి వెళ్ళాడు. బెత్లీయేలు ఇంటికి సమీపంలోనికి వెళ్ళినప్పుడు ఓ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆయన 10 ఒంటెలతో వెళ్ళాడు, సేవకులతో వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఒంటెలను ఆపి ఆ చెట్టు దగ్గర మోకరించి ప్రార్థన చేశాడు ఎలియాజరు. ప్రభువా, నా యజమానిని ఆశీర్వదించినటువంటి దేవుడు నీవు, నాకు ఇప్పటి వరకు నా ప్రాణమందు తోడుకున్నావు, నేను వచ్చినటువంటి కార్యము నెరవేరినట్లు నా సహాయం చేయమన్నాడు. ఏంటి ఆయన వచ్చిన కార్యం? ఆయన యజమాని కుమారునికి పెళ్లి కుమార్తెని చూడాలా, పెళ్లి కుమార్తెని తీసుకువెళ్ళాలా. అప్పుడు ప్రార్థన చేశాడు, దేవుడికి పరీక్ష పెట్టాడు. ఏమని పరీక్ష పెట్టాడు తెలుసా? ఆ చెట్టు దగ్గరే బావి ఉన్నది, ఆ బావి దగ్గర చాలా లోతైనటువంటి బావి, దానికి మెట్లు ఉన్నవి. ఆయన ప్రార్థన చేసింది తెలుసా, ఏ చిన్నదైతే ఈ బావిలో నుంచి నీళ్లు తోడి నా ఒంటెలకి నా సేవకులకి తోడిపోస్తుందో ఆమెనే నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి పెళ్లి కుమార్తె అని దేవుడికి ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేసి లేచినప్పుడు ఒక చక్కని చిన్నది వస్తుంది కడవ పట్టుకొని. అప్పుడు ఆమె వెళ్ళినప్పుడు ఆయన అడిగాడు, అమ్మ తాగటానికి నీళ్లు ఇవ్వు అన్నాడు. అప్పుడు ఆమె ఏముందో తెలుసా, ఆ కన్యక, నీకే కాదయ్యా, నీ సేవకులకు పోస్తాను నీళ్లు, నీ ఒంటెలకు పోస్తాను నీళ్ళు అన్న. అప్పుడు దేవునికి స్తోత్రం అన్నాడు. దేవుని స్తోత్రం అని ఆమె కడవతో నీళ్లు చేది తీసుకొచ్చి సేవకులకు పోసింది, ఆయనకి పోసింది, ఒంటెలకు పోసింది. అప్పుడు ఆయన అడిగాడు, నీ ఎవరు కుమార్తె అమ్మ అన్నాడు. నేను బెత్లీయేలు కుమార్తెనన్నాడు. బెత్లీయేలు ఇంటికి వెళ్ళమని ఎవరు చెప్పారు? అబ్రహాము చెప్పాడు. ఇప్పుడు ఎవరు వచ్చారు? బెత్లీయేలు కుమార్తె వచ్చింది. నీ పేరేంటి అన్నాడు. రెబక్క అన్నాడు. మీ అన్న పేరేంటి అన్నాడు. లాబాను అన్న. అప్పుడు బెత్లీయేలు ఎవరో తెలుసా? అబ్రహాము యొక్క సహోదరుని యొక్క కుమారుడు బెత్లీయేలు. అబ్రహాము యొక్క సహోదరుడు కుమారుడు బెత్లీయేలు. అప్పుడు ఆమెకేమి ఇచ్చాడు తెలుసా? ముక్కు కమ్మి ఇచ్చాడు, చెవులు పోగులు ఇచ్చాడు, బంగారం గొలుసులు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆమె పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ తండ్రికి చెప్పింది, వాళ్ళ తల్లికి చెప్పింది. వాళ్ళ అన్న చూశాడు, ఇది ఎవరు ఇచ్చారని అడిగాడు. ఫలానా ఆయన వచ్చాడు. ఆయన నువ్వెవరు అని అడిగాడు. నేను బెత్లీయేలు కుమార్తెనని చెప్పాను. ఆయన ఒంటెలకి ఆయన సేవకులకి నీళ్లు పోయమన్నాడు, పోసాను. ఇదిగో
బంగారు ముక్కు కమ్మి చెవులు పోగులు ఆభరణాలు ఇచ్చాడు అన్నప్పుడు లాభాన్ని ఎక్కడున్నాడు ఆయన అన్నాడు. ఆ బావి దగ్గర ఉన్నాడంటే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అయలారా రండి, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా రండి అని పిలిచాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, అయ్యా మరి మేము ఉండటానికి మా ఒంటెలకి కష్టం కదంటే మీరుంటానికి మీ ఒంటెలకి మేత కూడా ఉంది రండి అన్న. దేవుడి కార్యాలన్నీ ఆశ్చర్య కార్యాలు, మనం ఊహించడానికంటే మిన్నైనటువంటివి. అప్పుడు తీసుకెళ్ళినప్పుడు ఆ ఒంటెలకి మేతేసి వీళ్ళకి భోజనం పెడుతున్నారు. అప్పుడు భోజనం తినమన్నారు. ఎందుకో తెలుసా, మేము వచ్చిన పని నెరవేరేంత వరకు భోజనం చేయమన్నారు. ఏంటి మీరు వచ్చిన పని అన్నాడు. ఏంటి మీరు వచ్చిన పని అని అడిగినప్పుడు ఎవరు యజమానుడు, ఆయన ఎవరు సేవకుడు, ఆ యజమానుడిని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో సాక్ష్యం ఇచ్చాడు. ఎక్కడో తెలుసా, ఆదికాండం 24వ అధ్యాయము 34వ వచనం, 34, 35. అంతటా అతడు ఇట్లా నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను గనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాసి జనమును ఒంటెలను గాడిదలను దయచేసాను. 35 కూడా చదవమ్మా. 36 నా యజమాని భార్య అయిన శారా వృద్ధాప్యములో నా యజమానికి కుమారుని కనెను. నా యజమానుడు తనకు కలిగిన యావత్తును అతనికి ఇచ్చి ఉన్నాడు. ఆహా, ఏమని సాక్ష్యం ఇచ్చాడు. నా యజమానుడు ఏంటి, అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. ఆయనకి వెండి బంగారాలు ఇచ్చాడు, దాసి జనాన్ని ఇచ్చాడు, ఒంటెల్ని గాడిదలను ఇచ్చాడు, వృద్ధాప్యం ముందు కుమారుడిని ఇచ్చాడు. ఆ కుమారుడికి ఆయనకు ఉన్నటువంటి ఆస్తి అంతా కూడా ఇచ్చేశాడు. అయితే ఏంటయ్యా అన్నారు. ఆ కుమారుడికి పెళ్లి కుమార్తె కోసం వచ్చాను అన్నాడు. ఎలా తెలుసయ్యా అన్నాడు. నేను బావి దగ్గర చెట్టు దగ్గర మోకరించి దేవుడికి ప్రార్థన చేశాను. ఏ చిన్నదైతే ఈ బావిలో నీళ్లు తోడి నాకు నా సేవకులకి నా ఒంటెలకు పోసుదో ఆమెనే నీవు ఏర్పాటు చేసుకున్నటువంటి పెళ్లి కుమార్తెని దేవుడికి నేను ప్రార్థన చేశాను. దేవుడు నా కార్యాన్ని తెలియచేశాడు. అప్పుడు బెతూయేలు ఆశ్చర్యపోయాడు. బెతూయేలు అబ్రహాం అన్న వెంటనే నా తండ్రి మా పిన తండ్రి కుమారుడు అని ఆశ్చర్యపోయాడు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాము ఆశీర్వదించినప్పుడు చెప్పాడు, దేవుడు ఏమన్నాడు, నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. ఏమేమి ఇచ్చాడయ్యా ఒకసారి చెప్పండి మీరు అందరూ. ఏమిచ్చారు? అబ్రహాంకి ఏమిచ్చాడు? గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాసి జనమును ఒంటెలను గాడిదలను. ఇవన్నీ మీకు ఇస్తే ఎలా ఉంటుంది? ఇవన్నీ మీకు ఇస్తే ఎలా ఉంటుంది? ఇవి అసలు వద్దని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు వద్దంటారు. అబ్రహామును ఆశీర్వదించాడు దేవుడు. అప్పుడు భోజనం చేయనన్నాడు. ఎందుకంటే నేను వచ్చిన కార్యం నెరవేరాలన్నాడు. ఏంటి కార్యం అంటే, ఈ రెబెక్కాని నా యజమాని కుమారునికి భారీగా మీరు ఇస్తామని ఒప్పుకుంటే అప్పుడు భోజనం చేస్తాను అని తెలుగులో సామెత ఉంది. గతికితే అతకదంట, గతికితే అతకదంట. అంటే ఏదన్నా కార్యానికి వెళ్ళినప్పుడు గబా కూర్చొని భోజనం పెడితే తినబాకండి. ఆ కార్యం సఫలమైన తర్వాత తినాల. కార్యం సఫలం అయిపోతే దారిలో హోటల్లో తినండి. కానీ వెళ్ళిన కార్యం సఫలమైతేనే భోజనం చేయాల. ఏంటి? గతికితే అతకదు. జ్ఞాపకం చేసుకోండి. చాలామంది దెబ్బతినేది ఎక్కడంటే
వెళ్ళిన వెంటనే ఇస్తరాకులు వేస్తే ముందు కూర్చొని తినేస్తారు, తర్వాత సంగతి. అప్పుడు అతకదు. అప్పుడు అయ్యా ఇంత తొందరగా అంటే మేము అసలు మాకు ఆలోచన లేదు ఈ రెబెక్కాకి వివాహం చేయాలని. ఆ పిల్లవాడు ఎలా ఉంటాడో తెలీదు అన్నప్పుడు యెహోవా దేవుడు నా యజమానిని ఆశీర్వదించి నా ప్రయాణం ముందు నా తోడుగా ఉండి ఈ చిన్నదాన్ని నాకు చూపించాడు అన్నప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయి, మరి ఎప్పుడు తీసుకెళ్తావు అంటే నా వెంటనే ఇప్పుడు తీసుకెళ్తానన్నాడు. అయ్య బాబు అప్పుడే తీసుకెళ్తారా? ఎవరన్నా వచ్చి ఎవరో తెలియని వాళ్ళు వచ్చి నీ కూతురు మేము తీసుకెళ్తాం, మా అబ్బాయికి ఇస్తాం, మా అబ్బాయికి పెళ్లి చేస్తామంటే మీరు ఒప్పుకుంటారా? మా పెద్దలను పిలవాలా, మా పేరెంట్స్ వాళ్ళని పిలవాలా, మా బంధువులను పిలవాలా, సంప్రదించాలా? ఆ 10 మందిలో ఒకడు పొల్లేసేవాడు ఉంటాడు, చెడగొట్టేవాడు ఒకడు ఉంటాడు. వాళ్ళు ఏం మాట్లాడాలి? వాళ్ళు ఏమన్నారంటే ఈ చిన్నది మీ ముందే ఉన్నాడు, ఆమె మీతో వస్తానంటే తీసుకెళ్ళమన్నాడు. అప్పుడు అమ్మ వస్తావంటే వస్తానండి. ఈ రోజుల్లో పిల్లోడు చూడకుండా పెళ్లి చేసుకునే ఆడపిల్లలు ఉన్నారా? అబ్బే చాలా కష్టం. అబ్బాయిని చూస్తేనే ఇష్టపడితేనే, అమ్మాయిని చూస్తేనే ఇష్టపడితేనే, కానీ చూడకుండా వస్తానండి. అప్పుడు ఇంక ఆలస్యం ఎందుకు, నేను తీసుకెళ్తాను. అప్పుడు వడ్డించిన భోజనం కూర్చొని తిని ఆరగించి తృప్తిపడి ఇక మాకు ఆలస్యం అవ్వకుండా మేము వెళ్తామన్నారు. ఒంట్ల మీద రెబెక్కాని ఎక్కించుకొని తీసుకెళ్ళి ఇస్సాకుకి పెళ్ళి చేశారు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనం అనుకోకముందే కార్యాన్ని నెరవేర్చడానికి సిద్ధం చేస్తాడు. దేవుని మీద ఆధారపడాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం చదవండి. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. హల్లెలూయా. ఒకసారి మళ్ళీ చదవమది. నీ మార్గమును యెహోవాకు అప్పగింపము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము. మన కార్యాలు దేవునికి అప్పచెప్పాలా. ఉదయాన్నే లేచినప్పుడు నీ తల దగ్గర మోకరించి నీ కార్యాన్ని దేవునికి అప్పచెప్పు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనంలో ఏముందో చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు. ఏమన్నాడు? నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమగును. పనుల భారం, ప్రతి పని భారం యెహోవా మీద ఉంచు, ఆయన నీ కార్యాన్ని సఫలం చేస్తాడు, నీ ఉద్దేశాలని సఫలం చేస్తాం. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మనం తీసుకునే తీర్మానంలో, మనం చేసే పనుల్లో దేవుని మీద ఆధారపడాలి, దేవుని నమ్మాలి, దేవునికి అప్పచెప్పాలి. దేవుని పరీక్షించు, దేవుడు నీకు జయము అనుగ్రహిస్తాడు. నీ పనుల భారము యెహోవాకు అప్పగించు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడు? ఇప్పుడు ప్రశ్న, ఎందుకు ఆశీర్వదించాడు? ఆదికాండం 26వ అధ్యాయము 5వ వచనం. ఆదికాండం 26వ అధ్యాయము 5వ వచనం. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని, నా ఆజ్ఞలను, నా కట్టడలను
నా నియమములను గైకొనని చెప్పాను. అబ్బా, ఏమనుంది? అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని, నా కట్టడలను, నా ఆజ్ఞలను, నా నియమములను గైకొని, అందువల్లే దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. దేవుని యొక్క ఆజ్ఞలను కైకొనాలి. దేవుని ఏర్పాటు చేసినటువంటి నియమాలను ఆచరించాలి. దేవుడు ఏర్పాటు చేసినటువంటి కట్టల్ని ఆచరించాలి. ఇక్కడ చూడండి, దేవుడు మోషేకి పలక మీద ధర్మశాస్త్రం అన్ని 10 ఆజ్ఞలు రాసి మోషేకి ఇస్తున్నాడు. ఎవరు రాశారు అది? దేవుడు రాశాడు. ఆయన వేలుతో రాశాడు. ఈ యొక్క బైబిల్ 66 గ్రంథాలు ఉన్నాయి. ఈ బైబిల్లో 40 మంది ప్రవక్తలు రాశారు. కానీ దేవుడు రాసినటువంటి గ్రంథం ఏంటంటే ధర్మశాస్త్ర గ్రంథం. ధర్మశాస్త్రాన్ని దేవుడు రాశాడు. దేవుడు రాశాడని ఎక్కడుంది? మీరు చెప్పగలిగితే మళ్ళీ బహుమతి ఇస్తా. కాదు తల్లి, నాకు సరిపోయిన వాళ్ళు ఒక్కడు కూడా లేరండి ఇక్కడ. ఎక్కడుందో తెలుసా? నిర్గమకాండం 20 కాదు, నిర్గమకాండం 31 అధ్యాయం 18వ వచనం. అది వచ్చిన చెప్పాలి తల్లి. నిర్గమకాండం 31 అధ్యాయము 18వ వచనం. మరియు ఆయన సేనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనము గల 2 పలకలను అనగా దేవుని వేలుతో రాయబడిన రాతి పలకలను, దేవుని వేలుతో రాయబడిన రాతి పలకలను ఆయనకి ఇచ్చాడు. దేవుడు ఎందుకు రాశాడు ఇవి? ఈ బైబిల్ అంతా కూడా 40 మంది ప్రవక్తలు రాశారే. దేవుడే ఈ 10 ఆజ్ఞలు తన వేలుతో ఎందుకు రాయాలి? ఎందుకో తెలుసా? మనం ఈ ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు, ఈ పట్టణంలో జీవిస్తున్నప్పుడు, ఈ ఆంధ్ర రాష్ట్రంలో జీవిస్తున్నప్పుడు వేల కొద్ది చట్టాలు రాశారు మనం బ్రతకటానికి, మనం జీవించడానికి. కానీ మానవుడు జీవించడానికి దేవుడు రాసింది 10 ఆజ్ఞలే. దేవుడు రాసింది ఎన్ని? 10 ఆజ్ఞలే. 10 ఆజ్ఞలు, మాటలు కాదు ఈ ఆజ్ఞలు. మళ్ళీ మాటలు అంటే తేడా వచ్చు. 10 ఆజ్ఞలు రాశాడు. ఆ ఆజ్ఞలు గైకుంటే నువ్వు బ్రతుకుతా ఉన్నాడు. ఆజ్ఞలు గైకుంటే నువ్వు బ్రతుకుతా ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 10-11 వచనాల్లో ఇశ్రాయేలీయులతో యెహోవా దేవుడు ఏమని చెప్పాడో మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము 10-11 వచనాలు. వారిని ఐగుప్తు దేశంలో నుండి రప్పించి అరణ్యంలోనికి తోడుకొని వచ్చి వారికి నా కట్టడలను నియమించి నా విధులను వారికి తెలియజేసి తిని, ఎవడైనను వాటిని అనుసరించిన ఎడల, అబ్బా, వాటిని బట్టి బ్రతుకు. ఇది నేను నమ్మాను, ఇది నేను గైకొంటాను. ఎవడైనను వాటిని బట్టి అనుసరించిన ఎడల, వాటిని బట్టి బ్రతుకును. ఎలా బ్రతుకుతాడు చూద్దాం. నేను ప్రశ్న అడుగుతున్నాను, సిగ్గుపడకుండా చేతులు చూపెట్టాడు. మీలో ఎంతమంది ధనవంతులు అవ్వాలని కోరుతున్నారు? చేతులు ఎత్తండి. మా పాస్టర్ గారు ఎత్తేసింది. సిగ్గుపడుతున్నారేంటి? సరే, ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతాను. ధనవంతులు అంటే మరి పెద్ద ముఖేష్ అంబానీ కాదు, లేకపోతే
ధనవంతులంటే అన్నీ సమృద్ధిగా ఉండాలి. సరే, ఇంకో ప్రశ్న అడుగుతున్నా. ఎంతమంది మీలో పేదవారుగా ఉండకూడదు అనుకున్నారు? చేతులు ఎత్తండి. అబ్బా, ఇజ్రాయల్ ఇప్పుడు చూడండి, అందరు ఎత్తారు. పేదవారుగా ఉండకూడదని అందరు చేతులు ఎత్తారు. ఎక్కడుందో తెలుసా? వాక్యం చెబుతాను మీకు. దేవుని యొక్క ఆజ్ఞలుగా ఎన్నుకుంటే మీలో పేదవారు ఉండనే ఉండరు. ఎక్కడుందో తెలుసా? ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 5-6 వచనాలు. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొంటకు నీ దేవుడైన యెహోవా మాటలు జాగ్రత్తగా విని ఎడల. పాస్ గారు కరెక్ట్ చదివావా అని తప్పు చదివావా? ఏమని చదివావు? యెహోవా మాటను జాగ్రత్తగా విని ఎడల మీలో బీదలు ఉండనే. అబ్బా, ఇదండి నేను అసలు నమ్మింది అనా. పేదవారుగా ఉండకూడదని మనం అందరం అన్నాం. ఇక్కడ ఏముంది వాక్యంలో? యెహోవా ఆజ్ఞను గైకొంటే, యెహోవా మాటను అనుసరిస్తే, యెహోవా మాట వింటే మీలో బీదలు ఉండనే. ప్రతి నెల గవర్నమెంట్ 5,000 ఇవ్వాలా? వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలా? ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వాలా? అబ్బే, మీరు ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు గైకొనండి, గవర్నమెంట్తో మీ పని లేదు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీలో పేదవారు ఉండనే ఉండరు. తర్వాత ఏమన్నది? చదువు బాబు. ఏలైనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చదవు కానీ అప్పు చేయి. ప్రజలు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు లోన్ల కోసం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నీవు అనేక జనములకు అప్పిచ్చదవు కానీ అప్పు చేయవు. అప్పు చేసేవాడు అప్పిచ్చేవాడికి బానిస. అప్పు చేసేవాడు అప్పిచ్చేవాడికి బానిస. దేవుడు ఏమంటున్నాడు? నీవు అనేక జనములకు అప్పిచ్చదవు కానీ అప్పు చేయి. మూడో ఆశీర్వాదం ఏంటి? తర్వాత చదవమ్మా. నీవు అనేక జనములను ఏల్దు కానీ వారు నిన్ను ఏలరు. అబ్బా, మనమే ఏలేది, మనల్ని ఇంకొకళ్ళు ఏలటం కాదు. ఏంటో తెలుసా? గ్రామాల్లోకి వెళ్ళండి, ఆసామి పాలేరు, కానీ దేవుడు నమ్ముకున్న వాళ్ళు పాలేర్లు ఆసాములు అయ్యారు. తెలుసా? పాలేర్లు ఆసాములు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, నీవు అనేక జనములను ఏల్దు కానీ వారు నిన్ను ఏలరు. ఇంకో ప్రశ్న, ఎంతమంది తలగా ఉండాలని కోరుతున్నారు? చేతులు ఎత్తండి. ఆహా, మీరు చేతులెత్తుతుంటే చూస్తానికి ఎంత సంతోషంగా ఉందండి. తలగా ఉండాలని కోరుతాం, తోకగా ఉండాలని కోరం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 14వ వచనం దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుందో చూడండి. 28:14 అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్నా నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు విని వాటిని అనుసరించి గైకొని ఎడల యెహోవా నిన్ను తలగా నియమించడు కానీ తోకగా నియమించడు. తర్వాత ఏముందమ్మా? నీవు పైవాడుగా ఉందువు కానీ క్రింది వాడుగా. ఏమండి, చేతులు నరికేస్తే బతుకుతాడు, చెవులు కోసేస్తే బతుకుతాడు, ముక్కు కోసేస్తే బతుకుతాడు, కాళ్ళు నరికేస్తే బతుకుతాడు, కానీ తలకాయ తీస్తే బతకడు. దేవుడు ఏమంటున్నాడు? నీవు తలగా ఉంటావు కానీ
బాగా ఉండవు, నువ్వు పైవాడుగా ఉంటావు కానీ కిందవాడుగా. ఇది దేవుడిచ్చే ఆశీర్వాదాలు. ఎట్లా బ్రతుకుతారు? ఈ ఆజ్ఞను అనుసరిస్తే నువ్వు బ్రతుకుతావు అని దేవుడు ఎహెజ్కేలులో చెప్పాడు. తలగా ఉంటావు, అప్పిచ్చువాడుగా ఉంటావు, పరిపాలకుడిగా ఉంటావు, పేదవారు మీలో ఉండరు. ఇప్పుడు ఇంకో ప్రశ్న, ఈ రోజుల్లో ఉద్యోగాలు ఎవరికి వస్తున్నాయో తెలుసా? హాస్పిటల్స్లో పనిచేసే వాళ్ళకి వస్తున్నాయి. డాక్టర్ గారు, ఉద్యోగాలు ఎవరికి ఎక్కువ వస్తున్నాయి అంటే నర్సులకి, డాక్టర్స్కి, ల్యాబ్ టెక్నీషియన్స్కి, మెడికల్ ప్రొఫెషనల్స్ అందరికీ జాబులు ఉన్నాయి. కంప్యూటర్ నేర్చుకున్న వాళ్ళకి కూడా జాబులు రాకపోవచ్చు. ఎందుకో తెలుసా? వ్యాధులు ఎక్కువ అవుతున్నాయి. ఈ వ్యాధుల గురించి ప్రతి చోట కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఆఖరి రోజుల్లో 2019-2020లో కోవిడ్ మనం చూసాం. అనేక మంది చనిపోయారు. అది తెలీదు. ఆ కోవిడ్ వ్యాధి వచ్చినప్పుడు ఏం మందులు ఇస్తున్నారో డాక్టర్స్కే తెలీదు. ఒక్కటి వాళ్ళు వాడింది ఏంటంటే పారాసెటమాల్, లేకపోతే డోలో 650. అది వాడి అది తగ్గిన దాకా అదే వాడుతున్నారు. బలంగా ఉన్న వాళ్ళకి, ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళు బతికొచ్చారు, ఇమ్యూనిటీ లేని వాళ్ళు వెళ్ళిపోయారు, లోకల్ పోవాల్సినటువంటి మార్గాన పోయారు. కానీ దేవుడు అంటున్నాడు, నిర్గమకాండం 15-26 ఎంత చక్కని వాక్యమో చూడండి. నిర్గమకాండం 15-26. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైన చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులో కలుగు చేసిన రోగములలో ఏది మీకు రానియను. తర్వాత ఏమన్నాడు? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలుని ఐగుప్తు ఫరో విడిచిపెట్టకపోతే 10 తెగుళ్ళు వచ్చినాయి. ఆఖరికి జ్యేష్ఠ కుమారుడు చంపబడ్డాడు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ఐగుప్తులో కలుగు చేసిన రోగములలో ఏది మీకు రాని. భయంకరమైన రోగం ఏంటో తెలుసు? ఆ రోజుల్లో వాళ్ళకి వచ్చింది క్షయవ్యాధి. క్షయవ్యాధి అంటే ఏంటండి? ఉబ్బసం, దగ్గు, ఉబ్బసం, క్షయవ్యాధి. నిద్రపోనీదు, సావనీదు ఆ జబ్బు. నిద్రపోనీదు, సావనీదు. అంత భయంకరమైనటువంటి వ్యాధి, తెగుళ్ళు వచ్చింది. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, యెహోవా మాటను జాగ్రత్తగా విని న్యాయమైన చేసి ఆయన ఆజ్ఞను గైకొంటే ఐగుప్తులో కలుగు చేసిన రోగములలో ఏది మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేను. దేవుడే స్వస్థపరుస్తానన్నాడు. దేవుడే స్వస్థపరుస్తాను. ఇప్పుడు ఒక కథ చెబుతున్నాను, వినండి జాగ్రత్తగా. వ్యాధి అనేది రాజులకు వచ్చుద్ది, వ్యాధి అనేది దరిద్రులకు వచ్చుద్ది, సామాన్యులకు, పేదవారికి వచ్చుద్ది. ఇస్కియా రాజు ఉన్నాడు, ఇశ్రాయేలు పరిపాలిస్తున్నాడు. అప్పుడు యెషయా ప్రవక్త ఇస్కియా రాజు దగ్గరికి వచ్చాడు. నువ్వు చనిపోబోతున్నావు, ఇల్లు చక్క పెట్టుకో అన్నాడు. ఏమన్నాడండి? నువ్వు చనిపోబోతున్నావు, ఇల్లు చక్క పెట్టుకో అన్నప్పుడు ఇస్కియా చనిపోవడానికి ఇష్టపడ్డా? ఎవరన్నా చనిపోతామంటే ఇష్టపడతారా? ఎవరు ఇష్టపడరు. నువ్వు చనిపోతున్నావు, ఇల్లు చక్క పెట్టుకోమంటే ఆయన దేవుని మందిరంలోనికి వెళ్ళి గోడ తట్టు తిరిగి మోకరించి కన్నీరు కాచి ఎలుగెత్తి ప్రార్థన చేశాడు. అయ్యా, నేను న్యాయంగా జీవించానయ్యా, నేను యథార్థంగా జీవించానయ్యా, నీ యొక్క ఆజ్ఞను గైకొన్నానయ్యా, నాకు ఆయుష్షు దయచేయి ప్రభు అన్నాడు. ఒక్కసారి చూద్దాం. 38వ అధ్యాయము యెషయా గ్రంథం, 38వ అధ్యాయం యెషయా గ్రంథం 1-5 వచనాలు చదువుకుందాం.
అమ్మా గట్టి చదవాలా 1 నుంచి 5 అధ్యాయాలు చక్కగా తప్పు లేకుండా. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నువ్వు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనిమని యెహోవా సెలవిచ్చున్నాడు అని చెప్పగా, ఆ జాగ్రత్తగా వినండి, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నాను, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతును కృపతో జ్ఞాపకం చేసుకొనిమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయా ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీడు విడుచుగా సూచితిని, నీ ప్రార్థన అమ్మా వినండి, కన్నీళ్ళు కనపడతాయి? అసలు కన్నీళ్ళు కనపడతాయా? కనపడవు. ఈ చెంపల కలర్లో కలిసిపోతాయి, కన్నీళ్ళు కనపడవు, తుడుచుకుంటే తప్ప మనకు తెలియదు. కానీ దేవుడు అంటున్నాడు, నీవు కన్నీరు విడుచుట చూచాను. తర్వాత ఏమన్నాడు, నీ ప్రార్థన నేను ఆలకించాను. కన్నీరు చూచాడంటే దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు. అప్పుడు ఏం చేశాడు చూద్దాం. దేవుడు చాలా జాలగలవాడు అండి, చాలా ప్రేమ గలవాడు, అడిగితే ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఏమి ఇచ్చాడో చూద్దాం. ఇంకా 15 సంవత్సరముల ఆయుషు. అబ్బా డాక్టర్ గారు, రేపు చచ్చిపోతావని చెప్పిన ప్రవక్త ఆయన ప్రార్థన చేసిన తర్వాత ప్రవక్త వచ్చి ఏమన్నాడు, యెహోవా దేవుడు నువ్వు కన్నీరు కాచుడు చూశాడు, నీ ప్రార్థన ఆలకించాడు, నీకు 15 సంవత్సరాలు ఆయుషు పొడిగించాడు. ఆహా, ఈరోజు ఎవరైనా సరే ఇక్కడ ఉంటే దేవుని సన్నిధిలో మోకరించి కన్నీరు కాచి ప్రార్థన చేయండి, ఆ 15 సంవత్సరాల ఆయుష్ దేవుడు మీకు ఇస్తాడు. ఆమేన్. ప్రేమటండి దేవుని బిడ్డలారా, 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తారు. ఇది అందుకనే ఒక భక్తుడు అన్నాడు, నీ మోకాళ్ళు నల్లబడితే నీ ముఖం తెల్లబడుతాడు. నీ మోకాళ్ళు నల్లబడితే నీ ముఖం తెల్ల. వెన్ యువర్ నీస్ బికమ్స్ డార్క్ యువర్ ఫేస్ బికమ్స్ బ్రైట్. అంటే ఏంటి? నువ్వు మోకరించి ప్రార్థన చేసే కొంది నీ మోకాళ్ళు నల్లబడతాయి. నీ మోకాళ్ళు నల్లబడే కొంది నీకున్నటువంటి సమస్యలు పోయి నీ ముఖములో వెలుగు ప్రకాశించు. కాబట్టి హిజ్కియాని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించాడు. ఇప్పుడు మీకు ప్రాముఖ్యమైనటువంటి వాక్యం చూపిస్తాను. ఇది ఈ మధ్య నేను బైబిల్ చదివేటప్పుడు అది నాకు దొరికింది. 21వ అధ్యాయం కీర్తనలు 21వ అధ్యాయము 4వ వచనం. కీర్తనలు 21వ అధ్యాయం 4వ వచనం. జాగ్రత్తగా వినండి. ఆయుష్ ఇమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దాన్ని ఏమన్నా వాక్యం? ఆయుష్ ఇమ్మని అతడు నిన్ను వరమడుగగా. ఆయుష్ అనేది వరం. ఆయుష్ ఇమ్మని అతడు నిన్ను వరమడుగగా దానిని నీవు ఆయనకి అనుగ్రహించి ఉన్నావు. తర్వాత ఏమన్నది? సదాకాలము నిలుచు దీర్ఘాయువు. అబ్బా, సదాకాలం నిలుచు దీర్ఘాయువు నీవు దాన్ని ఆయనకి దయచేసి. ఎవరైనా సరే జబ్బుతో కానీ బాధపడుతుంటే ఈ వాక్యం చదివి నూరు రాసి ప్రార్థన చేయండి, దేవుడు వాళ్ళని స్వస్థపరుస్తాడు. ఈ ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనంలో ఏముండొచ్చు? వారు
ఎవరును లక్ష్య పెట్టని సియోననియో వెలువైపడిందనియో నీ పేరు పెట్టుతున్నాను. అయితే వినండి చాలా జాగ్రత్తగా, అయితే నేను నీకు ఆరోగ్యము కలుగ చేసేదను, నీ గాయములు మానిపోయాను. అబ్బా, అసలు ఈ చదువుకొని నేను ఆరోగ్యం అన్నాను బాబు. ఆరోగ్యము నీకు కలుగ చేసేదను, నీ గాయములు మానిపోయాను. ఎవరైనా చనిపోవాలని ఇష్టపడతారా? ఎవరు ఇష్టపడరు? 118వ అధ్యాయం కీర్తనలో దావీదు మహారాజు ఏమన్నాడు చూడండి. 118వ అధ్యాయం కీర్తనలో 16-17 వచనాలు, 16-17 వచనాలు. వినండి. 17 వచనంలో ఏమనుందో చూడండి. నేను చావను, సజీవుడినై యెహోవా క్రియలు వివరించేదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించను కానీ ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు. అబ్బా అబ్బా ఏమన్నాడండి? నేను చావను, సజీవుడినై యెహోవా క్రియలు వివరించేదను. ఆయన నన్ను కఠినముగా శిక్షించను కానీ నన్ను మరణమునకు అప్పగింపలేదు. మరణము జీవ మరణాలు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో. మరణము తప్పించుట యెహోవా వశం. కాబట్టి హిజ్కియాని దేవుడు స్వస్థపరిచాడు. కీర్తన గ్రంథం ఇంకొక వచనం ఉంది, చక్కని వచనం. కీర్తన గ్రంథం 41వ అధ్యాయం 3వ వచనం. కీర్తన గ్రంథం 41వ అధ్యాయం 3వ వచనం. వినండి. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని. డాక్టర్ గారు వింటున్నారా వాక్యం? రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. రోగశయ్య అంటే ఏంటి? జబ్బును పడి మంచమే పడి ఉన్నాడు, ఆ మంచమే రోగశయ్య. రోగశయ్య మీద యెహోవా ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచు. ఆహాహా, ఈ చదువుకుంటే జబ్బు వచ్చినాడు కూడా బతుకుతాడు. వీరి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుంటే జబ్బు వచ్చినోడు కూడా త్వరగా బాగుపడిపోతాడు. ఆయన ముఖంలో చిరునవ్వు ఉంటుంది. ఈ వాక్యాలు ఇదిగో ఇక్కడ ఒక పాప రాస్తుంది కరెక్ట్గా. మీకు కావాలంటే ఆ పాప దగ్గర తీసుకొని జిరాక్స్ చేతురు. అమ్మ నువ్వు చక్కగా రాయి తల్లి. రోగశయ్య మీద యెహోవా వాణ్ణి ఆదరించును, రోగము కలుగగా నీవే వాణిని స్వస్థపరచు. దేవుడు స్వస్థపరుస్తాడు ఎప్పుడు? దేవుని యొక్క ఆజ్ఞలు గైకొన్నప్పుడు, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని గైకొన్నప్పుడు, దేవుని యొక్క మాట విన్నప్పుడు, నువ్వు న్యాయంగా యథార్థంగా జీవించినప్పుడు. ఐగుప్తులో కలుగు చేసిన రోగములలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ప్రతి ఒక్కరికి శాంతి సమాధానం కావాలి. ఎంత డబ్బున్నా డబ్బు లేకపోయినా ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తికి శాంతి సమాధానం కావాలి. ఆ శాంతి సమాధానం కావాలంటే ఒకటే మార్గం, ధర్మశాస్త్రాన్ని గైకొని. ఒకే మార్గం ధర్మశాస్త్రాన్ని గైకొని. ఎక్కడుందో తెలుసా? కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 165వ వచనం. 119వ అధ్యాయం కీర్తనలో 165వ వచనం. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. అబ్బా, చాలామంది నెమ్మది లేక బ్రాందీ షాపులకు వెళ్తారు. నెమ్మది లేక చాలామంది నెమ్మది లేక తీర్థయాత్రలకు వెళ్తారు. చాలామంది నెమ్మది లేక వెళ్ళిపోయి తోటలోనో గార్డెన్లో కూర్చొని వస్తారు. నెమ్మది రావాలంటే దేవుడు ఏమన్నాడు? ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో
నెమ్మది కలదు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మర్మాలు, ఈ ధర్మశాస్త్రాన్ని గైకుంటే వచ్చేటువంటి ఆశీర్వాదాలు బైబిల్లో తొవ్వే కొంది వస్తాయి. కానీ అది ఆచరిస్తే పట్టజాలనంత విస్తారమైన దీవెని కుమ్మరిస్తాడు ప్రతి ఒక్క కుటుంబం మీద. కాబట్టి ఈ ధర్మశాస్త్రం చాలా ప్రాముఖ్యమైనది. ఈ ధర్మశాస్త్రాన్ని గురించి దేవుడు ఏమన్నాడు చూద్దాం. యేసుప్రభు అన్నాడు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొనండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొనుడి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొనండి. కానీ చాలామంది బోధకులు ఏమని బోధిస్తున్నారో తెలుసా? దేవుడు ధర్మశాస్త్రాన్ని కొట్టేశాడు. అసలు ధర్మశాస్త్రం ఏంటో 10 ఆజ్ఞలు ఒకసారి గమని చెబుతాను. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు. తర్వాత 2వ ఆజ్ఞ విగ్రహారాధన చేయకూడదు. 3వ ఆజ్ఞ యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. 4వ ఆజ్ఞ విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోండి. 5వ ఆజ్ఞ నీ తల్లిదండ్రులను సన్మానించు. 6వ ఆజ్ఞ ఏంటి? అక్కడ వరకైనా మీకు తెలిసింది, నరహత్య చేయకూడదు. 6వ ఆజ్ఞ ఏంటి? నరహత్య చేయకూడదు. 7వ ఆజ్ఞ ఏంటి? వ్యభిచరించకూడదు. 8వ ఆజ్ఞ ఏంటి? దొంగిలించకూడదు. 9వ ఆజ్ఞ ఏంటి? నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు. 10వ ఆజ్ఞ ఏంటి? నీ పొరుగు వాని భార్యను కానీ, ఎద్దును కానీ, గాడిదను కానీ, మరి దేన్ని కూడా ఆశించకూడదు. ఈ 10 ఆజ్ఞలు అందరికి అవసరమా కాదా చెప్పండి? ఇది మనందరికీ, మీ అందరికీ, హిందువులకి, ముస్లిమ్స్కి, అన్ని మతాల వాళ్ళకి ఈ 10 ఆజ్ఞలను అవసరం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అదిగో అయ్యా, ప్రతి మానవుడికి ఎవరు చెప్పారో తెలుసు అవసరం అని? బాధ్యత అని చెప్పాడు, డ్యూటీ అని చెప్పాడు, కర్తవ్యం అని చెప్పాడు. ఎవరో తెలుసా? సొలొమోను చెప్పాడు. ఎక్కడుందో తెలుసా? ప్రసంగి 12వ అధ్యాయము 13వ వచనం. ప్రసంగి 12వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టళ్లను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. మానవులందరికీ, మానవ కోటి కంటే ఎవరెవరు వస్తారయ్యా? సెవెంత్ వాళ్ళు వస్తారు, పెంతెకోస్తు వాళ్ళు వస్తారు, క్యాథలిక్ వాళ్ళు వస్తారు, బాప్టిస్ట్ వాళ్ళు వస్తారు, లూథరన్స్ వస్తారు, హిందువులు వస్తారు, ముస్లిమ్స్ వస్తారు, అరబ్బీలు వస్తారు, అమెరికా వాళ్ళు వస్తారు, యూరోప్ వాళ్ళు వస్తారు. మానవ కోటికి ఇదియే విధి. అంటే ప్రతి ఒక్కడు అనుసరించి తీరాల్సిందే. అది కర్తవ్యం. ఒక సమాజం ప్రశాంతంగా ఉండాలంటే ధర్మశాస్త్రం కనుక గైకొన్నారు. ఒక కుటుంబం ప్రశాంతంగా ఉండాలంటే, అభివృద్ధి చెంది ఆస్వాదించబడాలంటే భార్య, భర్త, బిడ్డలు ధర్మశాస్త్రాన్ని గైకొనాల్సిందే. మొదటి 4 ఆజ్ఞలు దేవునికి, మనకి, దేవుని ఎడల మన కర్తవ్యం. 5 నుంచి 10 ఆజ్ఞలు మనకి, మన పొరుగువారి ఎడల మన కర్తవ్యం. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను సేవించు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. ఇవి ధర్మశాస్త్రం అంతటికి మూలాధారమైనదని యేసు ప్రభు చెప్పాడు. ఈ యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని కొట్టేశాడా, నెరవేర్చాడా? యేసు ప్రభు కొట్టేశాడా, నెరవేర్చాడా? మరి చాలామంది బోధకులు కొట్టేశారని చెబుతున్నారు. అయ్యా, అదే బోధకులు అంతే అంటున్నాడు ఆయన. దేవుడు కొట్టేశాడా, నెరవేర్చాడా చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17, 18 వచనాలు. మత్తయి సువార్త 5, 17, 18. ధర్మశాస్త్రమునైనను
ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చుతునని తలంచవద్దు, నెరవేర్చుడికే కానీ కొట్టివేయుటకు నేను రాలేదు. అబ్బా, దేవుడు అంటున్నాడు, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టేయటానికి రాలా, నెరవేర్చడానికి వచ్చాను, కొట్టివేయటానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చాను. ఇప్పుడు మనం నెరవేర్చాలా లేకపోతే నెరవేర్చకూడదా? నెరవేర్చాలి. యేసు ప్రభు నెరవేర్చాడు కాబట్టి మనం నెరవేర్చాలి. ఇప్పుడు ప్రశ్న, ధర్మశాస్త్రం ఎటువంటిదో తెలుసా? అర్థం లాంటిది. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అర్థం అంటే ఎంతమందికి ఇష్టం? చేతులు చూపెట్టండి. ఏంటి కొద్దిమంది ఎత్తుతున్నారు? అసలు ఇష్టం లేని వాళ్ళు ఎవరో చెప్పండి. అర్థం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరో చెప్పండి. అమ్మాయికి పెళ్లి చేస్తే ముందు తల్లిదండ్రులు కొనేది డ్రెస్సింగ్ టేబుల్, తర్వాత డబుల్ కాట్, తర్వాత బీరువా. డ్రెస్సింగ్ టేబుల్ లేకుండా పెళ్లి జరగదు. సో అద్దాన్ని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. అద్దం చూడకుండా ఉండేవాడు. మీ ఇంట్లో తగాదు లేకుండా సరదాగా ఉండాలంటే ప్రతి రూమ్లో పెద్ద అద్దం బిగించండి. మీ ఇంట్లో ప్రతి గదిలో పెద్ద అద్దం బిగించండి. కోపంగా వచ్చిన వాళ్ళని అద్దం దగ్గర తీసుకెళ్ళి చూపెట్టండి. వాళ్ళ ముఖం ఎంత వికారంగా ఉండదు. బాగా చక్క సిద్ధపడ్డప్పుడు ఆమెను కానీ ఆయన కానీ తీసుకెళ్ళి చూపెట్టండి. అబ్బా, ఎంత హ్యాండ్సమ్గా ఉన్నావు, ఎంత అందంగా ఉన్నావంటే ఇంక 2 అద్దాలు కొంటాడు. అక్కడి నుంచి కదలరు అంట, అద్దం దగ్గర నుంచి కదలరు. మరి హెయిర్ కటింగ్ సెలూన్కి వెళ్తారు. హెయిర్ కటింగ్ సెలూన్కి వెళ్ళి వాడు 5 నిమిషాల్లో కట్ చేయగలడు, కానీ అరగంట కట్ చేస్తాడు. ఎందుకో తెలుసా? అద్దమే చూపిస్తాడు. వాడు ఎట్ట కట్ చేస్తున్నాడు వాడు అనవసరం. ఎగుడు దిగుడికి వచ్చిందో ఆయనకి అనవసరం. ఆయన ఎంజాయ్ చేసేది ఏంటి? అద్దం. ఎందుకు? చూసుకుంటాడు ఎంత అందంగా ఉన్నాడు. మళ్ళీ ఇంట్లో అటువంటి అద్దాలు దొరకవు కదా, అంత పెద్ద పెద్దవి. కాబట్టి అద్దం లాంటిదే ధర్మశాస్త్రం. అద్దం లాంటిదే ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రాన్ని మనం చూసినప్పుడు మనం ఏం పాపం చేసామో మనకు తెలుసు, ఏ ఆజ్ఞ మీరేమో మనకు తెలుస్తుంది. ఆ ధర్మశాస్త్రం లేకపోతే మనకి పాపం అంటే ఏంటో తెలియదు. ఎక్కడుందో తెలుసా? ఇది రోమీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయము 7వ వచనం. రోమీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయము 7వ వచనం. ఇది అయిపోయిన తర్వాత మేడం గారు పాట పాడతానికి రండి, మ్యూజిక్ వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఏమందుము ధర్మశాస్త్రము పాపమైన అట్లన్న రాదు. ధర్మశాస్త్రం వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోను. ఏమనుంది? ధర్మశాస్త్రము పాపమాయన అట్లన్న రాదు. ధర్మశాస్త్రం వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోను. పాస్టర్ గారు రండి, ఈ పాట అయిన తర్వాత ఇంకా 4 వచనాలు చదివేసేసి నేను ముగిస్తాను, సరేనా? ఇది ఒక్కళ్ళే ఉన్నారు మరి కీబోర్డు. మ్యూజిక్ వారు ఎక్కడ ఉన్నారో రావాలయ్యా, గోడ పక్కన కానీ గదిలో కానీ. సరే కీబోర్డ్. అమ్మను మించిన ప్రేమనిది, రమ్మని చేతులు చాచినదని పాట. అమ్మను మించిన ప్రేమనిది, రమ్మని చేతులు చాచినది. కమ్మని మాటలతో ఆదరించినది, తన కౌగిలిలో నన్ను దాచినది.
కౌగిలిలో నన్ను దాచినది. అమ్మను మించిన ప్రేమ నీది, రమ్మని చేతులు చాచినది. కమ్మని మాటలతో ఆదరించినది, తన కౌగిలిలో నన్ను దాచినది. అదే అదే నా యేసయ్య ప్రేమ, పదే పదే నన్ను తలచిన ప్రేమ. అదే అదే నా యేసయ్య ప్రేమ, పదే పదే నన్ను తలచిన ప్రేమ. అమ్మను మించిన ప్రేమ నీది, రమ్మని చేతులు చాచినది. నాతో ఆదరించినది, తన కౌగిలిలో నన్ను దాచినది. నీ కరుణతో మరువగలనా నీ ప్రేమను, మరువగలనా నీ ప్రేమను, మరువగలనా నీ ప్రేమను, మరువగలనా నీ ప్రేమను. అమ్మను మించిన ప్రేమ నీది, రమ్మని చేతులు చాచినది. కమ్మని మాటలతో ఆదరించినది, తన కౌగిలిలో నన్ను దాచినది. గుండె చెదరి కృంగిన వేళ, అడుగులు తడబడి అలసిన వేళ, గుండె చెదరి కృంగిన వేళ, అడుగులు తడబడి అలసిన వేళ, దర్శించినావు నా యాత్రను, దర్శించినావు నా యాత్రను, ప్రేమించినావు కాపరిగా, ప్రేమించినావు కాపరిగా. జడియగలనా నా బ్రతుకులో, కలత చెందున నా మనసులో. జడియగలనా నా బ్రతుకులో, కలత చెందున నా మనసులో. అమ్మను మించిన ప్రేమ నీది, రమ్మని చేతులు చాచినది. కమ్మని మాట
నా శత్రువులు నన్ను తరుముచుండగా, నాకున్నవారు నన్ను విడిచిపోయినా. నా శత్రువులు నన్ను తరుముచుండగా, నాకున్నవారు నన్ను విడిచిపోయినా. నా దగుచాటుగా నిలిచావు నీవు, నా దగుచాటుగా నిలిచావు నీవు. ఎత్తైన కోటగా నిలిచావు నీవు, ఎత్తైన కోటగా నిలిచావు నీవు. వదిలించబడదు నా జీవితము, ఇప్పుడు ప్రశ్న, ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు గైకొంటే రక్షించబడతామా? 10 ఆజ్ఞలు గైకొంటే మనం రక్షించబడతామా? ఏంటి, రక్షించబడతామా లేదా? 10 ఆజ్ఞలు గైకొంటే రక్షించబడం, 10 ఆజ్ఞల ద్వారా రక్షించబడం. ఎవరి ద్వారా రక్షించబడతాం? కానీ 10 ఆజ్ఞలు రక్షించవు, కానీ రక్షకుడి దగ్గరికి నడిపిస్తాయి. 10 ఆజ్ఞలు రక్షించవు, కానీ రక్షకుడి దగ్గరికి నడిపిస్తాయి. గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం చదవండి. గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునందుకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడు ఆయన. నా చిన్నతనంలో పెద్ద బాలశిక్ష అని పుస్తకాలు ఉండేవి. అది ఒక జీవితానికి పాఠాలే. ఇక్కడ ధర్మశాస్త్రం ఒక బాలశిక్షకుడుగా ఒక పాపిని ఎవరి దగ్గరికి నడిపిస్తుంది? రక్షకుడి దగ్గరికి. ఎవరు ఆ రక్షకుడు? యేసు ప్రభు. కాబట్టి ధర్మశాస్త్రము గైకొంటే నీతిమంతులుగా తీర్చబడతాం, కానీ ధర్మశాస్త్రం మనల్ని రక్షించదు. ఏమండి, మన ముఖం మీద దుమ్ముంటే అద్దం పెట్టి రుద్దుకుంటే శుభ్రం అవుద్దా? కాదు. అద్దం చూసుకుంటే ఏం చెప్పుద్దంటే, అక్కడ బకెట్లో నీళ్ళు ఉన్నాయి, వెళ్ళి కడుక్కో. అట్లాగే ధర్మశాస్త్రం ఏ పాపిని రక్షించదు, కానీ ఏం చేస్తే రక్షకుడి దగ్గరికి నడిపిస్తాయి. ధర్మశాస్త్రం లేకపోతే రక్షకుడి దగ్గరికి నడిపించడానికి గురువు లేడు,
మార్గం లేదు. బాల శిక్షకుడుగా రక్షకుడి దగ్గరికి నడిపిస్తాయి. ధర్మశాస్త్రాన్ని కొట్టివేస్తే రక్షకుడి దగ్గరికి వెళ్ళటానికి మార్గం లేదు. కాబట్టి ధర్మశాస్త్రం రక్షించదు, కానీ రక్షకుడి దగ్గరికి నడిపించదు. రక్షించేది యేసయ్య. నీ ఒక కుమారుని కందు ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన తన ప్రజలను వారి పాపం నుండి తానే రక్షించును. ప్రేమటువంటి విశ్వాసులారా, ఇప్పుడు నేను ఆఖరికి వచ్చాను. 3 వచనాలు. ఎవరు శేషించబడినవారు? ధర్మశాస్త్రం గై కొనకుండా యేసు ప్రభుని ప్రేమించామంటే అది చెల్లుద్దా? యేసు ప్రభుని ప్రేమించాను, యేసు ప్రభుని నేను ఎరిగాను, కానీ ధర్మశాస్త్రంతో నాకు పని లేదంటే అది చెల్లుద్దా? 1 యోహాను 2:3 ఏముందో చూడండి. 1 యోహాను 2:3. 1 యోహాను 2:3. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనని ఎడల దీని వల్లనే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము. ఏమనుంది? యేసు ప్రభుని ఎరిగి ఉన్నానని చెప్పుకుంటే కుదరదు. యేసు ప్రభు ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలు గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. యేసు ప్రభుని ఎరిగి ఉంటే నేను రక్షించబడేది. అందుకని మత్తయి సువార్త 17:3 ఏముందో చూడండి. యోహాను సువార్త 17:3. యోహాను సువార్త 17:3. యోహాను సువార్త మత్తయి కాదు, యోహాను సువార్త 17:3. అద్వితీయ సత్యదేవుడివైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిశ్చయం. అద్వితీయ సత్యదేవుడివైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిశ్చయం. ఆయన ఎరగటం అంటే ఆయన యొక్క ఆజ్ఞల్లో గైకొనటం. ఆయన ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనిన వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఇప్పుడు శేషించబడిన వారు ఎవరు? ప్రకటన గ్రంథం 12:17 వాళ్ళు ఏం చేస్తారు? శేషించబడిన వారు. 3 టెక్స్టులు చదివేసి నేను ముగిస్తాను. అందుచేత ఆ గట్ సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలను గైకొనుచు యేసును గూర్చిన సాక్ష్యం ఇచ్చుచున్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున. సముద్రం అంటే దేనికి గుర్తు? సముద్రం అంటే ప్రపంచానికి గుర్తు. ప్రపంచం అంటే ఎవరు? ప్రజలు. సముద్రం అంటే ప్రజలకు గుర్తు. గట్సర్పం ఎవరు? సాతానుడు. ఎవరి మీద యుద్ధం చేస్తున్నాడు? శేషించబడినటువంటి వారి మీద. వారు ఏం చేస్తున్నారు? దేవుని యొక్క ఆజ్ఞలు గైకొని యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తున్నారు. యేసు ప్రభుని ధర్మశాస్త్రాన్ని వేరు చేయలేము. ఆ ధర్మశాస్త్రం అనేది, పదాజ్ఞలు అనేది ఆయన గుణలక్షణాలు, యేసు ప్రభు యొక్క గుణలక్షణాలు. ద వెరీ ట్రాన్స్క్రిప్ట్ ఆఫ్ గాడ్స్ క్యారెక్టర్ అన్నాడు. కాబట్టి శేషించబడిన వారు ఎవరంటే దేవుని యొక్క ఆజ్ఞలు గైకొని యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చేవారు శేషించబడిన వారు. అయితే పరిశుద్ధులు ఎవరు? వారు ఏం చేస్తారు? ప్రకటన గ్రంథం 14:12. ప్రకటన గ్రంథం 14:12. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పిందులో. పరిశుద్ధులు ఎవరంటే దేవుని యొక్క ఆజ్ఞలు గైకొని యేసుక్రీస్తునందు విశ్వసిస్తారు. యేసుక్రీస్తునందు విశ్వసించి దేవుని యొక్క ఆజ్ఞలో గైకొనే వాళ్ళు పరిశుద్ధులు. ఇప్పుడు నేను 3వ ప్రశ్న, లాస్ట్. దేవుని ప్రజలు ఎవరు? ఎవరికి దేవుడు యేసయ్య దేవుడు? దేవుని ప్రజలు ఎవరు? అదిగోండి, దేవుని ప్రజలు ఎవరు? హెబ్రీ గ్రంథం
హెబ్రీ గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీ గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనసులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని నేను రాయిదను. నేను వారికి దేవుడైందును, వారు నాకు ప్రజలై. దేవుని ప్రజలు ఎవరు? దేవుని యొక్క ఆజ్ఞలు కైకొనేవాళ్ళు. యేసు ప్రభు అంటున్నాడు, నేను వారి హృదయాల మీద నా ధర్మ విధులను రాస్తాను, నేను వారికి దేవుడిని ఉంటాను, వారు నాకు ప్రజలు. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతున్నా, దేవుని ప్రజలుగా ఉండాలని కోరుకునేవాళ్ళు లేచి నిలబడండి. దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలుగా ఉండాలనే వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞలు గైకొంటారు. శేషించబడిన వారు దేవుని యొక్క ఆజ్ఞలు గైకొండి యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తారు. పరిశుద్ధులు దేవుని యొక్క ఆజ్ఞలు గైకొని యేసు ప్రభునందు విశ్వసిస్తారు. మరి ఒక పాట విన్నాం. పాస్టర్ గారు ఆఖరి పాట పాడతారు. ఆ పాట అయిపోయిన తర్వాత ప్రార్థన చేసుకున్నాం. ఇప్పుడు చేతులు ఖాళీగా ఉన్నాయి కదా, చప్పట్లు కొట్టాలి. మీరు బైబిల్ కుర్చీని పెట్టేసి మ్యూజిక్ వాళ్ళు చప్పట్లు కొట్టేటట్టు చేస్తారు.